సార్ ఆర్టీడీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా? ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేవాళ్ళు. అవునా? పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలా అనిపించట్లేదా ఇప్పుడు? అంటే మీకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే, సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు, ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా. ఖచ్చితంగా అడుగుతాను.